దొండకాయ ఫ్రై చేయాలంటే ఇలా చేయాలండి. ముందు దొండకాయలు శుభ్రంగా కడిగి ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ దొండకాయలన్నింటినీ శుభ్రంగా ప్లేట్‌లో వేసేసుకునేసి వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి కట్ చేసిన దొండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకునేసి ఇలా బాగా తిరిగేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి ఆ తర్వాత అదే ఆయిల్లో వేరుశెనగపప్పులు వేసి వాటిని కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసి తీసి ప్లేట్లో వేసి సేమ్ అదే నూనెలో తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు వేసి కాస్త ఇలా ఫ్రై చేసి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేగాక ఇప్పుడు ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు దాంట్లో వేసుకునేసి ఇలా తిరిగేసి చిటికెడు పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలిపి కరివేపాకు కూడా వేసి ఇప్పుడు ధనియాల పొడి కారం కూడా వేసి కొబ్బరి తురుము కూడా వేసుకునేసి ఇలా బాగా కలిపి ఇలా ఫ్రై చేసినాక ఆఖరణ ఫ్రై చేసిన వేరుశెనగ పప్పులు వేసుకొని కొత్తిమీర చల్లుకొని ఇలా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్.